We are privileged to show the beauty of our college, as most of the visuals were captured at Konaseema Institute of Medical Sciences. పుట్టినప్పుడే మనం చచ్చే రోజు డిసైడ్ అయ్యండి తండ్రి. నాకు ఇవాళ వచ్చింది. నా పేరు చందు. ఫెయిల్డ్ లవర్, యూస్లెస్ సన్, బ్యాడ్ ఫ్రెండ్. అన్నిటికన్నా ముఖ్యమైనది, చచ్చిపోవడానికి కూడా మంచి లొకేషన్ దొరికిన దురదృష్టవంతుడిని. రే, ఎవడ్రా నువ్వు? హలో సార్, అసలు పైకి ఎందుకు వచ్చారో గుర్తుందా? దూకేయడానికేగా, దూకే. అయినా ప్రాబ్లం ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు పిరికోళ్ళు. వాళ్ళు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. దూకే. నేనేం పిరికోండి కాదు. అయినా సూసైడ్ చేసుకోవడానికి ఎంత ధైర్యం కావాలో తెలుసా? ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడికి వస్తానో తెలుసా? అయినా ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఎవరి కోసం అయితే బతుకుదాం అనుకున్నాను, తనే నాకు దక్కకపోతే ఇంక నేను ఎందుకు బతకాలి? అందుకే సూసైడ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యా. ఎవరు? ఏమైంది? రే రే ఆపరా రే. రే స్లోరా. అరే చందు, బాగానే ఉందిగా? చందు కంగ్రాట్స్ రా, ఫస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ రా. బట్టి కూడా దొరకకుండా వచ్చింది. ఏంట్రా? చందు కీస్ రా. రే 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 తాళాలు రా. రే చందు కీస్ రా. రే చందు ప్లీజ్ రా. రే రే బాబా, ఒక్క 10 నిమిషాలు నేనేం చేసినా అనుకోకరా. మరి నాకేంటి? రాత్రి బిర్యానీ ఇస్తాగా. అయితే ఓకే. కొత్తగా ఊపిస్తుంది, వింతగా కనిపిస్తుంది, ఏదో కనికట్టే ఉంది నీ మాయలో. కళ్ళల్లో నీ రూపం కవ్వింతలే పెడితే కంటికే చూపే కనబడదే. మనసులో దాగున్న
మర్మమే నీవేలే మైకంత ముంచేసి ముసుగేస్తుంది అనుమనువంతా నీవే అలజడేదో రేపావే అనుక్షరము నీ ధ్యాసేలే కొత్తగా ఊపిస్తుంది వింతగా కనిపిస్తుంది ఏదో కనికట్టే ఉందే నీ మాయలో చాటు సంద్రంలాగా హాయిగా ఉంటోందే కలలే కంటోందే తొలకరిలో మెరుపుల్లాగా శిశిరంలో చినుకుల్లాగా మధురంగా ఉంటోందే మదిలో నువ్వుంటే అనునిత్యం ఉంటే దసడిలో క్షణాలే యుగాలుగా అవమాన ప్రతిలయలో నాలో నువ్వు క్షణం ఉంటే అదొరకం హాయి మరి నాదవరా మనస్సే నీదైపోదా కాదురా వచ్చేసిందండి అక్కడికి ఫోన్ చేసి వాడికి పంపించేసాను. ఏం చేస్తున్నాడు రీడు? ఏమో చూద్దాం. ఏం చేస్తున్నావురా? కనబట్లా నోట్స్ కాపీ చేస్తున్నాం. మరి ఆ దోమ ఏంట్రా? ఉందిగా. ఓహో మరి రక్తం ఏదిరా? అవునరా. ఎందుకు వచ్చారా బాబు జనాలు దబ్బటానికి? కాకపోతే సర్లేరా మనడు సిరికి ప్రపోజ్ దాకా తెలుసా? అవునా? వెరీ గుడ్ వెరీ గుడ్. అంతే మామ, ఎక్కడైనా హీరో హీరోయిన్ ప్రపోజ్ చేస్తారు కానీ హీరోయిన్ చేయదు. ఒకవేళ చేసినా వర్స్ట్గా ఉండిద్ది. మామ మనం ఎక్కడే వెనక్కి తగ్గద్దు. రేపు వెళ్తున్నాం, ప్రపోజ్ చేస్తున్నాం, ఇది ఫైనల్. మామ ప్రపోజ్ చేసేప్పుడు పాట పాడి ప్రపోజ్ చేయి, ఫ్లాట్ అయిపోద్ది. దేవుడా, నా లవ్ సక్సెస్ అయితే గుడి చుట్టూ మామూలు తిరిగేస్తావా? లేదు, వీడి చేతి తిరిగిస్తా. చందు సిరి వస్తుందిరా. సిరి సిరి కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది ప్రియతమా నీ వచట కుశలమా నే నిజట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలు ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నే నిజట కుశలమే గుండెల్లో గాయమేదో చలంగా మానిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే ఎంత గాయమైన గాని నా మేనికేమి గాడు సోకి సోకు కంటే వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నది నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే
స్వచ్ఛమైనది మమకారమే నీలాలి పాటగా రాసేది హృదయమా ఉమాదేవిగా శివుని అర్థభాగమైన లోన నిలువా రాసేది హృదయమా నా హృదయమా. ఈ ఒక్క మాట గురించి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? సర్లే నేను ఆటోలో వస్తాలే. ఆటో అది జరుగు. తనంటే నాకు చాలా ఇష్టం, కానీ ఎలాగైనా తనే ప్రపోజ్ చేశాను. వైఫ్ హియర్ వన్ ఐఎమ్ హియర్. గుడికి ఎందుకు రమ్మన్నా? మన లవ్ సక్సెస్ అయితే 102 ప్రదక్షిణాలు చేస్తానని మొక్కున్నాడంట. పిచ్చదో ఎంత ప్రేమ చూడు నేనంటే ఇష్టం ఉన్నప్పుడు ముందే ఒప్పుకోవచ్చుగా. అంటే నువ్వు పాట బాగా పాడతావని కళింగ చెప్పాడు. కళింగ 30. ఇంకా అయిపోయింది పద. చందు ఈ డౌట్ చెప్పరా. ఇదేం లేదురా. సరేరా. రే మాస్ ఎంత ఇచ్చాడు? దేంట్లో తీసుకున్నావు నువ్వు? సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఒక్క 5 నిమిషంలో వచ్చేస్తాను. హలో సిరి చెప్పు. చందు ఈ టైంలో ఎక్కడికి రా? రేపు సిరి బర్త్డే రా. నేను లవ్ చేసుకున్న తర్వాత సిరి ఫస్ట్ బర్త్డే. అతనికి మెమరబుల్గా చేయాలి కదా, అందుకే వెళ్తున్నా. మరి రేపు ఎగ్జామ్ అయిపోయేప్పుడు చదివారా పెచ్చలైట్. చందు ఎంత చెప్పినా ఏం లేదు. ఇప్పుడు చూడు ఫెయిల్ అయ్యావు. పెచ్చలైట్లేరా. తేజ చందు ప్రిన్సిపాల్ పిలుస్తున్నాడు. సరే వెళ్తాను. Come Chandu. We are very much worried about you. Chandu, what has happened to you? I thought you are a good student and we thought that for encouragement we are going to give you scholarships. It seems that you are misutilizing them. సార్ మీరేమి ఊరికే ఇవ్వడం లేదుగా. అయినా ర్యాంక్ వస్తే పబ్లిసిటీకి వాడతారు. సార్ ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. జస్ట్ లీవ్ మీ నౌ. ఐ విల్ గెట్ ఎ గుడ్ ర్యాంక్. కట్ చేస్తుందా? మళ్ళీ కట్ చేసిందా? సిరి ఆగు. సిరి ఆగు. ఏంటి? ఏమైంది? కాల్ చేస్తే కట్ చేస్తున్నావు, కనిపిస్తే అవాయిడ్ చేస్తున్నావు.
ఏంటి అసలు ఎంత రిలేషన్లో ఉంటే మాత్రం నీతోనే మాట్లాడాలా? అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏమైంది అసలు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ప్రతిదానికి నీకు నేను రీజన్స్ చెప్పలేను. ఇంకా చాలు చందు, మనకు వర్కౌట్ కాదు, నన్ను వదిలే. చందు ఏం చేత అయిపోయింది, హిందీ మర్చిపోయి ఫ్రెష్గా స్టార్ట్ చేయి, మంచి ర్యాంక్ కొడతాం. నీకంటే టాపర్వి సరేనా? కావాల్సింది నాకు దక్కలేదు. పేరెంట్స్ నన్ను చూడాల్సిన విధంగా నేను ఉండలేకపోతున్నాను. నేను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. నేను ఎందుకు బతకాలి? రే, ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లలు సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు ఫెయిల్ అయ్యి ప్రాణాలు తీసుకుంటే మాత్రం తట్టుకోలేరు. ఏంట్రా అన్నా, నేను అర్థం చేసుకునే వాళ్ళే లేరా? పేరెంట్స్ కన్నా బాగా ఇంకెవరు అర్థం చేసుకుంటారా? అలాంటిది నీకు వాళ్ళు కాకుండా ఇద్దరున్నారు. నువ్వేమో వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావు. అయినా కష్టాన్ని నరకానికి భయపడినవాడు తర్వాత వచ్చే స్వర్గాన్ని అనుభవించలేడురా. ప్రాబ్లమ్స్ టెంపరీయే కానీ వాడికి నువ్వు తీసుకున్న డెసిషన్ మాత్రం పెర్మనెంట్ రా. అయినా గోల్ పెరిగితే కట్ చేయాల్సిన గోల్ కానీ వేలు కాదు కదరా. బ్రతకడానికి పెద్ద రీజన్స్ అవసరం లేకపోవచ్చురా. నువ్వు చచ్చిపోతున్నావని తెలిసి కూడా ఆకుండా కొట్టుకుంటే చూడు నీ గుండె. అదిరా జీవితం యొక్క పర్పస్. నువ్వు ఆ గుండెని బతికించు, అదే కొన్ని వేల గుండెని బతికిస్తుంది. ఏం సందేహం లేదు, ఆ కందేటి సిగ్గే ఏ తొందరలు ఇచ్చింది. హలో అమ్మా, చెప్పు. పండు, మంచి కాలేజ్లో సీట్ వచ్చిందంటగా? నాన్న చెప్పారు. చాలా సంతోషంగా ఉందిరా. సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. అరే చందు కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ చందు. అరే చందు పార్టీ రా. రే చందు పార్టీ రా. రే, వచ్చేదారిలో ఎవరైనా కనిపించారు ఇలా? నువ్వు డైవర్ చేయకు. లేదురా. అరే పార్టీ రా తేజ. రే చందు పార్టీ రా. రే తేజ, రే పార్టీ రా. అరే చందు పార్టీ రా బాబు. రే ఎప్పుడు వస్తావు చెప్పు. Hey Chandu, congratulations for your good result. Well done. Aren't you angry with me? No. Why I will be angry? When the children they perform nicely, the parents are always happy. And for us teachers, all you students are just like our children. If you are in a good position, we will be very proud, very happy. All those anger and those things are short-lived only. Okay? So all the best. Okay, carry on. చందుగడి మధ్య బాగా డిప్రెస్గా ఉంటున్నారా? అవునరా, ఇదివరకులా ఉండట్లేదు. బహుశా అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడేమో. బయట తీసుకెళ్దామా? బీచ్ ఓకేనా? ఓకే, వెళ్ళి చాలా రోజులు అవుతుంది. ఏంట్రా చందు, వారి నుంచి వస్తున్నాను, మొహంలో సీట్ వచ్చిన ఆనందం లేదు, ఇప్పుడు డిప్రెస్డ్గా కన్ఫ్యూజ్డ్గా ఉంటున్నా. ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నావా మామ? ఆప్రా. నన్ను తనకన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మ గుర్తుకు రాలేదు. తనను నాలో చూసుకుని మురిసిపోయే నాన్న గుర్తుకు రాలేదు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే మీరు గుర్తుకు రాలేదు. ఏం మాట్లాడుతున్నావురా? తనే నా జీవితం, తనే నా సర్వస్వం. తను లేకుండా నేను ఉండలేను. ఒకటే దారి, చనిపోవడం. రే అవునరా, చనిపోవడానికి వెళ్ళాను. కానీ ఒకడు వచ్చాడురా, నాకు మీ అందరినీ గుర్తు చేశాడు. నా జీవితం యొక్క పర్పస్ చెప్పాడు. అది ఇలాంటి సిల్లీ రీజన్స్ వల్ల వేస్ట్ కాకూడదు అన్నాడు. ఎవర్రా తను? ఏమోరా, నన్ను మార్చాడు. నేను మారి చూసేలోపు కనపడకుండా పోయాడు. కానీ ఒక్కట్రా,
నేను ఈ కొత్త జీవితాన్ని సిరి లాంటి చీప్ క్యారెక్టర్ పీపుల్ కోసం ఫేస్ చేయదలుచుకోలేదు. షీఈస్ ఎ ఫ్రాడ్ అండ్ ఐ మీన్ ఇట్. చందు ఆపరా, నువ్వు తన గురించి చాలా తప్పుగా అనుకుంటున్నావు. తను దేవతరా, తను నీకు దొరకటం నీ అదృష్టం. ఏం మాట్లాడుతున్నావురా? రే వీడేరా నేను చూసింది, వీడేరా నన్ను కాపాడింది. ఇదేంట్రా మిస్సింగ్ అని ఉంది? చూసాను కదరా. అవును చూశాను రా. కింద ఫోన్ నెంబర్ ఉంచి. రే ఇదేంట్రా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది. కిందకు నెంబర్ ఉంచి. హలో చెప్పండి సార్, ఇలా నేను మిస్సింగ్ పాంప్లెట్ చూసి ఫోన్ చేశానండి అర్జున్ గారి గురించి. తను నేను 1 వీక్ బ్యాక్ ఇక్కడే వైజాగ్లో చూశానండి. హలో భయ్యా, మీరు ఏం ఆశించి ఫోన్ చేశారో నాకు తెలుసు. ఇలాంటివన్నీ విని చాలా విసిగిపోయాం భయ్యా. చాలా ప్లీజ్ ఇంక ఫోన్ దయచేసి పెట్టండి. కట్ చేశాడు. హలో సార్. హలో మళ్ళీ ఫోన్ చేసేయండి భయ్యా నువ్వు. సార్ నేను చెప్పేది నిజమండి, ఇక్కడే చూశానండి వైజాగ్లో 1 వీక్ బ్యాక్. నెల రోజుల క్రితం చచ్చిపోయినా నీకు వైజాగ్లో ఎలా కనపడతారా? చచ్చిపోవడం ఏంటి సార్? ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతె ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలువని గాలిలాగా మది నిన్ను చేరుతోంది చిలక. తనకొక తోడులాగా వెనకనే సాగుతోంది